ఫ్రమ్ ద బిగ్ నుంచి 3 అటెంప్ట్స్‌లో ఆప్షనల్ ఒకటే ఉందండి మార్చారు. ఒకటే ఉంది ఆంథ్రోపాలజీ. రైట్. మార్క్స్ వచ్చాయండి ఇంకా లేదా? వచ్చినాయి మ్యామ్. వచ్చాయి. ఏది హైయెస్ట్ స్కోర్ ఉండింది మీది? ఆప్షనల్ బాగా వచ్చింది మ్యామ్. ఇంకా ఇంటర్వ్యూ కొంచెం బాగానే వచ్చింది. సో ఇంటర్వ్యూ అంతా ఎలా నడిచింది? ఎవరు వచ్చారు మీతో పాటు ఇంటర్వ్యూకి? ఇంటర్వ్యూకి నేను నా ఫ్రెండ్స్ వెళ్ళినా మ్యామ్. అమ్మ వాళ్ళు ఎవరు రాలేదు? రాలేదు మ్యామ్. ఓ నైస్. మీ మీద ఎంత నమ్మకం ఉండాలి. మా అమ్మాయి పర్వాలేదు ఎక్కడికి వెళ్ళినా నెగ్గుకు వచ్చేస్తుందనే ఒక ధైర్యం. అవును మ్యామ్. అంటే ఇక పేరెంట్స్ కూడా కొంచెం టెన్షన్ అవుతారు. ఇంకా పేరెంట్స్ వస్తే అక్కడ కూడా మనం అన్నీ చూడాలి, ఎక్కడ ఉండాలి ఏంటి. ఓన్లీ ఫ్రెండ్స్ అయితే ఎక్కడైనా కాలేజ్లో అడ్జస్ట్ చేసుకొని ఉండొచ్చు అనే థాట్తో నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళినాను. ఐ థింక్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ రైట్? ఫస్ట్ ఇంటర్వ్యూ మ్యామ్. ఏం అడిగారు? మ్యామ్ నాకు బీబీసీఎన్ సార్ బోర్డ్ వచ్చింది. నాది అగ్రి గ్రాడ్యుయేట్ కాబట్టి కొన్ని అగ్రికల్చర్ క్వశ్చన్ వచ్చినాయి. గ్రీన్ రెవల్యూషన్ గురించి అట్లా క్వశ్చన్స్. కొన్ని మా స్టేట్ కర్ణాటక స్టేట్ గురించి వచ్చింది. కొన్ని నార్మల్గా విమెన్ రిలేటెడ్ అట్లా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి మ్యామ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేం పెద్దగా ఏం అడగలేదు? పెద్దగా అంటే మేము నాది చాలా క్యాజువల్ అని చెప్పలేము. కొంచెం ఫార్మల్ విత్ కొంచెం క్యాజువల్గానే అనొచ్చు మ్యామ్. బట్ ఫార్మల్ అట్మాస్ఫియర్. అంటే ఒక క్వశ్చన్ నేను గుర్తు చేసుకోవాలంటే ఇప్పుడు 3 జనరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మళ్ళీ మీ మదర్ ఉన్నారు, మళ్ళీ మీ గ్రాండ్ మదర్ ఉన్నారు. మీ థాట్ ప్రాసెస్లో ఏం డిఫరెన్స్ ఉంది అని అట్లా క్వశ్చన్స్. సో ఇట్లా క్వశ్చన్స్ కొన్ని బ్రెయిన్ స్టార్మ్ చేసి చెప్పాల్సిన క్వశ్చన్స్ వచ్చినాయి మ్యామ్.